అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చంపగారు రచించిన ఇలాంటి అమ్మలు ఉన్నారు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కారు సంగతేం చేశావరా అడిగింది శాంతమ్మ. ఆఫీస్కెళ్లే హడావిడిలో ఉన్న కిరణ్, ఈవిడకు శాంతమ్మని పేరు ఎవరు పెట్టారో గాని ఎక్కడ అడుగు పెడితే అక్కడే అలజడి అని గొనుక్కున్నాడు. జవాబు చెప్పడానికి కూడా తీరికలేదా? కారు ఇవ్వడం ఇష్టం లేదా? బుస్సుమంది ఆమె. అమ్మతో పేచి ఇదే. ఇష్టం లేని మాట ఎవరన్నా, ఇష్టం లేని పని ఎవరు చేసినా గొంతు పెంచి నానా రభస చేసి పరువు తీస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమె ఆయుధం అదే, ఎమోషనల్ బ్లాక్మెయిల్. చిరాకు అణుచుకుంటూ రేపు షోరూంకెళదాం అనేసి ఆఫీస్కు బయలుదేరాడు కిరణ్. ఆఫీసులో ఉన్నంతసేపు అతనికి ఆలోచనలే. అమ్మ అనేది ఒక కమ్మని మాట. కనిపించే దేవత అమ్మ. బిడ్డలందరిపై సమానంగా ప్రేమ వర్షించే కరుణామయి అంటూ కవితలు, గీతాలు. కాని అవేమీ కిరణ్ అనుభవంలోకి రానేలేదు. అడిగినప్పుడల్లా డబ్బిస్తున్నా తన మీద కంటే జులాయిగా తిరుగుతున్న తమ్ముడి మీదనే అమ్మకు ప్రేమ. తల్లి, తమ్ముడు తునిలో ఉంటున్నారు. అక్కడ తమకి 2 భవనాలున్నాయి. వాటి మీద అద్దె మాత్రమే కాక అమ్మకు పెన్షన్ కూడా వస్తుంది. తను నెల నెలా 10,000 ఇస్తూనే ఉన్నాడు. కాని అమ్మ ఆశకు అంతులేదేమో. టీవీ, బీరువా, ఫ్రిడ్జ్, సోఫా లాంటివన్నీ కిరణ్ చేతనే కొనిపించింది. ఇప్పుడు కారు కావాలంటోంది. తమ్ముడు ఒక జులాయి వెధవ. మొదట 50,000 డొనేషన్ కట్టి పెద్దాపురం ఇంజనీరింగ్ కాలేజీలో చేరినా ఎప్పుడూ కాలేజీకి వెళ్లలేదు. ఇప్పుడు మరో 50,000 డొనేషన్తో తుని ఇంజనీరింగ్లో చేరినా మళ్లీ అదే తంతు. ఆ ఖర్చులన్నీ కిరణ్వే. అమ్మవాడిని మందలించకపోగా వెనకేసుకొస్తుంది. కారు అమ్మ కోసం కాదు, వాడు ఫ్రెండ్స్తో జల్సాగా తిరగడానికి. విశాఖలో ప్రైవేట్ కంపెనీలో 60,000 జీతగాడు తను. పేరుకేమో ఆఫీసరు, కాని ఇంట్లో కనీస ఫర్నిచర్ కూడా లేదు. మిగిలిన ఆఫీసర్లు హాయిగా దర్జాగా ఉంటే ప్రతి నెలాఖరున తన డబ్బు కోసం వెదుగులాటలే. పెళ్లయ్యాక సమస్యలు పెరిగాయి కాని ఊరట లభించలేదు. రాత్రి బెడ్రూంలో కారు విషయమై భార్య సలహా అడిగాడు. 2 కొనండి, ఒకటి అమ్మకి, ఒకటి తమ్ముడికి అంది తేజస్విని. మాటలు మామూలుగా వినిపించినా మాటున కోపం పుసబుసలు. ఇంకా కిరణ్ మాట్లాడలేదు. తేజస్విని కూడా మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలు వారివి. కోటి కోరికలతో, శతకోటి కలలతో కొత్త కాపురంలో అడుగుపెట్టిన తేజస్విని అందరి మెప్పు కోసం కృషి చేసినా త్వరలోనే అదెంత కష్టమో తెలిసొచ్చింది ఆమెకు. అత్తగారెప్పుడు విశాఖకొచ్చినా ఎంతో సంబరంగా ఆమె కోరుకున్నవి వండిపెట్టి, కొనిపెట్టి సినిమాలకు, షికార్లకు తీసుకుని వెళ్లేది తేజ. కాని ఎంతో కాలం మంచిగా ఉండలేకపోయిన శాంతమ్మ ఏదో వంకన నానా రభస చేసి షాపుల్లో, సినిమాల్లో, వీధుల్లో కోడల్ని అవమానించి వికృతానందంతో నిజస్వరూపం వెల్లడించుకునేది. మనవడు పుట్టాక చాలా మందిలో మార్పు వస్తుంది కాని శాంతమ్మ తీరే వేరు. బారసాలకు మనవడికి ఒక్క ఉంగరమైనా ఇవ్వకపోగా బంధువులిచ్చిన బహుమతులు జాతీయం చేసేసింది. ఎదుగుతున్న మనవడి చేతిలో ఒక చాక్లెట్ అయినా పెట్టకపోగా వాడి బొమ్మలు తన సంచిలో దాచేసి తునికి పట్టుకుపోయేది. మధ్యలో నువ్వొచ్చి మింగుతున్నావు గాని పెళ్లి చేయకపోతే అబ్బాయి జీతం అంతా నాదే అయ్యుండేది అంది ఒకసారి. తిండి పెడుతున్నందుకు కృతజ్ఞతగా పడి ఉండు అన్న ధోరణిలో. తనకి జరుగుతున్న అవమానాల గురించి, కనీసం మనవడి మీద కూడా ప్రేమ చూపని అత్తగారి నైజం గురించి భర్తకు చెప్పుకునేది తేజ. అతనికి అమ్మ మీద ప్రేమో, భయమో, ఆమెకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేడు. తీసుకున్నా ఆ నిర్ణయం మీద స్థిరంగా నిలబడలేని బలహీనత అతనిది. ఆ బలహీనతను సొమ్ము చేసుకుంటూ రెచ్చిపోతోంది శాంతమ్మ. భర్తకు చెప్పి చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఫలితం లేక, భర్తలోనూ అత్తగారిలోనూ మార్పు రాక సైలెంట్ అయిపోయింది తేజ. భర్త ఏమడిగినా, అత్తగారెంత అవమానించినా మౌనమే ఆమె భాష అయ్యింది. భార్యాభర్తల మధ్య కనిపించని గోడ మొలిచి దినదినమూ పెరుగుతోంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరబోతూ ఆ విషయం భర్తకు చెప్పింది తేజ. నిర్ఘాంతపోయిన కిరణ్, నీకు ఉద్యోగం అంత అవసరమా అని అడిగాడు. అవసరమే. నేను తింటున్న తిండికి డబ్బు చెల్లించాల్సి రావచ్చు. ఉద్యోగం ఊడి మీరు రోడ్డున పడే రోజూ రావచ్చు. భవిష్యత్తులో బాబు స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో మీరుండొచ్చు నిర్లిప్తంగా చెప్పిందామె. స్వయం నిర్ణయాలు తీసుకుంటున్న భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు కిరణ్. ఓ అర్ధరాత్రి భయంకరంగా మోగుతున్న ఫోన్ రొదకు ఉలికిపాటుగా లేచి ఫోన్ అందుకున్నాడు కిరణ్. అర్జెంటుగా రమ్మని భీమిలి పోలీస్ ఎస్ఐ ఆదేశం. హడలిపోతూ భీమిలి పోలీస్ స్టేషన్కి వెళ్లి నిర్ఘాంతపోయాడు కిరణ్.
నెల నెల పెట్రోల్ ఖర్చు కంపెనీ నుంచి రాబట్టుకోవచ్చని తన పేరున వాయిదాల పద్ధతిలో కారు కొని అమ్మకిచ్చాడు కిరణ్. 2 రోజుల క్రితం భీమిలి బీచ్లో ఆ కారులో 3 యువకులు ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి రేప్ చేశారు. అమ్మాయి అరుపులు విని పెట్రోలింగ్ పోలీసులు కారు వద్దకు రాగా యువకులు పారిపోయారు. అమ్మాయి ఆసుపత్రిలో కోలుకుంటోంది. కారు తన పేరున రిజిస్టర్ అయి ఉంది కాబట్టి పోలీసులు తనని అనుమానిస్తున్నారు. కిరణ్కి ముచ్చెమటలు పట్టేశాయి. ఇది తమ్ముడి పని అని అతనికి తెలుసు, కానీ చెప్పలేడు. కారు కొన్నది తనే అయినా తిన్లో ఉన్న అమ్మకిచ్చానని, ఎవరో కారు దొంగలించి ఈ పని చేసుంటారని, తను పెద్ద కంపెనీలో గౌరవనీయ ఆఫీసర్ అని, ఇలాంటి పనులు చేసేవాడిని కాదని చెప్పుకున్నాడు కిరణ్. ఆస్పత్రిలో కోలుకుంటున్న అమ్మాయి ఇతను కాదు అని చెప్పాక కిరణ్ని విడిచిపెట్టారు పోలీసులు. ముఖం వేలాడేసుకుని ఉదయం 7 గంటలకు ఇల్లు చేరుకున్న భర్తను చూసినా మౌనంగా వంట పనిలో బిజీగా ఉండిపోయింది తేజ. జరిగిందంతా భర్త చెబుతుంటే పని చేసుకుంటూనే విన్నది, కాని మాట్లాడలేదు. భార్య నిర్లిప్తతకు కోపం వచ్చినా అదుపు చేసుకుని ఏం చేయాలో తోచడం లేదు అన్నాడు నిస్సహాయంగా. నిశ్చలంగా అతని వైపు చూస్తూ, 2 మార్గాలు. తమ్ముడు నేరం మీ మీద వేసుకుని జైల్లో కూర్చోవటం, లేదా లాయర్లకు లక్షలు గుమ్మరించి దొంగ సాక్ష్యాలు చెప్పించి తమ్ముణ్ణి రక్షించడం అంది. నా వద్ద అంత డబ్బు లేదు. అయితే జైల్లో కూర్చోండి. అబ్బో, తమ్ముడంటే ఎంత ప్రేమ అని అందరూ మెచ్చుకుంటారు. ఏ భార్య అయినా అంత నిర్లిప్తంగా భర్తను జైలుకు పొమ్మంటుందా? నిర్ఘాంతపోయాడు కిరణ్. అతని భావం అర్థం చేసుకుంది కాబోలు. కాసేపు ఆగి, కలలు కనమని వాటిని సాకారం చేసుకోమని సైకాలజిస్టులు చెబుతారు. వైవాహిక జీవితం గురించి మీరెన్ని కలలు కన్నారో, ఎన్ని సాకారం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ నేను ఎన్నో కలలు కన్నాను. అత్తగారు, మీరు, తమ్ముడు, నేను అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ కుటుంబంగా ఉండాలని, సుఖశాంతులు వెల్లివిరియాలని, బాబు పాప పుట్టాలని, మంచి భార్యగా, మంచి కోడలుగా, మంచి తల్లిగా, అందరి మన్ననలు పొందాలని ఎన్నో కలలు. కాని నా కలలన్నిటినీ మీరు కాల్చి బూడిద చేశారు. నాలోని ప్రేమ, ఆర్ద్రత, సహనం నాశనం చేసేసి నన్నొక మోడుగా మిగిల్చారు. మనిద్దరి మధ్య కనిపించని గోడ కట్టేశారు. మీకు తోచదు, చెబితే వినరు. నా సలహా అక్కర్లేదు. నా భావోద్వేగాలతో పని లేదు. నా ఆశలు, ఆశయాలు, అవమానాలు మీకు పట్టవు. భార్య అంటే మీ ఉద్దేశంలో 2 ముద్దలు తిని ఇంటడి చాకరీ చేసే పని మనిషి. తల్లికి తమ్ముడికి తప్ప భార్యకేమీ ఇవ్వనక్కర్లేదు. మీకు బిడ్డ భవిష్యత్తు కూడా పట్టదు. మానసికంగా మనం విడాకులు తీసుకున్నట్టే ఉంది నా బతుకు. అందువల్ల మీరు జైలుకెళ్ళినా, మీ ఉద్యోగం ఊడినా, అప్పుల పాలైనా, మీరు రోడ్డున పడ్డా నాకేమీ బాధ ఉండదు అంటుండగానే ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్లు ఉబికాయి. మాట్లాడుతూనే ఆమె లంచ్ బాక్స్ సిద్ధం చేసి బాబుకి యూనిఫామ్ వేసి బూట్లు తొడిగింది. భార్య కన్నీరు ఎప్పుడూ చూడని కిరణ్ విచలితం అయినాడు. నిజానికి అతనెప్పుడూ ఆమె గురించి ఆలోచించనే లేదు. ఇప్పుడు చూస్తుంటే లోలోనే రగిలిపోతూ కన్నీళ్లు ఎగజిమ్ముతున్న అగ్నిపర్వతంలాగా ఉందామె. సహకరించని భర్త సమక్షంలో కన్నీళ్లు వృధా చేయడం ఇష్టం లేక కాబోలు చటుక్కున కన్నీళ్లు తుడుచుకొని చరచరా బెడ్రూంలోకెళ్లి చకచకా ముస్తాబై ఒక లంచ్ బాక్స్ భర్తకిచ్చి 2 బ్యాగులు వేసుకుని బాబు చెయ్యి పట్టుకుని గబగబా వెళ్లిపోయింది ఆమె. బాబుని స్కూల్లో విడిచి ఆఫీస్కి వెళ్లటం పరిపాటే. స్థానువై నిలబడిపోయాడు కిరణ్. భార్య చెప్పిన ప్రతి మాట వాస్తవమే. తల్లి చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్కి లొంగిపోయి భార్య బిడ్డల సంగతే పట్టించుకోవటం లేదు తను. వాళ్ళు అడిగినంత ధారపోస్తూ ఉంటే తమ్ముడు చెడిపోవడమే కాక బాబు స్కూల్ ఫీజు కూడా కట్టలేనే పరిస్థితి వస్తుందని భార్య హెచ్చరిస్తూనే ఉన్నా తను పెడచి వినపెట్టాడు. తమ్ముడు రేప్ చేసిన స్థితికి దిగజారడానికి బాధ్యత అమ్మతో పాటు తనది కూడా. అతని హృదయంలో బాధ సుడులు తిరుగుతోంది. భీమిలి ఎస్ఐ వచ్చి కంపెనీ ఎండీని కలిసి రేప్ గురించి చెప్పి కార్ గురించి వివరించి కిరణ్ వ్యక్తిత్వం గురించి వాకబు చేసి వెళ్లాడు. దాంతో ఆ వార్త ఆఫీస్ అంతా పాకింది. కిరణ్ ఆఫీసులో అడుగుపెట్టగానే, నీ కారుని నువ్వు కాక నీ తమ్ముడు వాడుకుంటూ ఉండగా కంపెనీ నుంచి పెట్రోల్ ఖర్చులు డ్రా చేసుకున్నందుకు సంజాయిషీ కోరుతూ ఎండీ మెమో ఇచ్చాడు. కిరణ్ గతుక్కుమన్నాడు. రూల్ ప్రకారం ఆ తప్పునకు శిక్ష బర్త్రఫ్ లేదా హోదా తగ్గించి బదిలీ చేయడం. ఉచ్చులో చిక్కుకున్నట్టుగా వెలివెల్లాడిపోయాడు. అంతలో అమ్మ నుంచి ఫోన్. ఇంటికొచ్చాను, వెంటనే రమ్మని. ఆ రోజుకి సెలవు పెట్టేసినా ఇంటికి వెళ్లడానికి మనస్కరించలేదు. అతని బాబాయ్ ఆఫీసులోనే అసిస్టెంట్ డైరెక్టర్. ఆయనే కిరణ్కి ఉద్యోగం ఇప్పించాడు. కిరణ్కి ఆయనంటే ఎంతో గౌరవం.
తీరిక చేసుకుని రోజు ఒక అరగంట ఆయనతో ఇంటి సమస్యలు చెప్పుకుంటూ ఉంటాడు. ఆచరించకపోయినా ఆయన సలహాలు అడుగుతూ ఉంటాడు. సెలవు పెట్టేసి ఇంటికి వెళ్లకుండా ఆయన కలిశాడు కిరణ్. అతనిని చూస్తూనే ఆయన, "నువ్వొక ఫూల్విరా కిరణ్. పెళ్ళాం మాట విన్నా, నా సలహాలు పాటించినా నీకీ దుర్గతి పట్టేది కాదు. నువ్వు సిటీ బస్సులో ఆఫీస్కి వెళ్తూ తమ్ముడికి కారిస్తే అందరూ పొగుడుతారు అనుకున్నావు గాని తమ్ముడు చెడిపోవడానికి నువ్వే కారణమని అందరూ తిడుతున్నారు తెలుసా? ప్రతి కొడుకు అమ్మని ప్రేమించాలి, నిజమే. కాని ఆ ప్రేమ అబ్జెక్షనల్ గా మారితే అనర్థమే. ఇప్పటికైనా మేల్కొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడకపోతే నీ జీవితమే ఎడారైపోతుంది. జాగ్రత్త. అమ్మని ప్రేమించమంటే దాని అర్థం భార్యాబిడ్డల నిర్లక్ష్యం చేయమని కాదు." దులిపేశాడు. తల వంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న కిరణ్ని చూస్తే జాలేసింది కాబోలు. "నీ తప్పును చిన్న పనిష్మెంట్తో క్షమించమని ఎండి గారితో చెబుతాన్లే" అని ఓదార్చి, "నా జీవితం సుఖంగా ఉండడానికి కారణం తెలుసా? జీవితాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం అమ్మకిస్తాను, ఒకటి నా కుటుంబానికి, మిగిలినది నా బిడ్డల భవిష్యత్తు కోసం. ఎవరెంత అరిచి గీపెట్టినా ఒక భాగం తగ్గించి ఇంకో భాగం పెంచే సమస్యే లేదు. నువ్వు కూడా అలా ప్రయత్నించు" అంటూ సలహా ఇచ్చాడు. చిదిగిన హృదయంతో ఇంటిలో అడుగు పెట్టగానే అప్పటికే హౌస్ ఓనర్ నుంచి తాళం చెవి తీసుకొని ఇంటిలో ఉన్న శాంతమ్మ, "నా కోసం వంట చేయకుండా అదెక్కడ చచ్చిందిరా?" కోడల మీద అరిచింది. చేతిలోని లంచ్ బాక్స్ ఆమెకి ఇచ్చేశాడు కిరణ్. ఏ తల్లైనా తను పస్తులుండి పిల్లలకు భోజనం పెడుతుంది అంటారు. కొడుకు కడుపు మాడినా పర్వాలేదు, తన కడుపు నింపుకుంటోంది ఈ తల్లి. అందరు అమ్మల్లాంటిది కాదు మా అమ్మ. విరక్తిగా నవ్వుకున్నాడు కిరణ్. ఆమె భోజనం చేస్తూనే, "పోలీసులు తమ్ముడి కోసం వెతుకుతున్నారని, నువ్వు ఏదో ఒకటి చేసి వాణ్ణి రక్షించాలని. వాడు బుద్ధిమంతుడే, ఆ పిల్లే వాణ్ణి రెచ్చగొట్టుంటుందిలే" అంటూ శోకాలు మొదలుపెట్టింది. "దిట్టమైన లాయర్ని పెట్టి దొంగ సాక్ష్యాలు సృష్టించి తమ్ముణ్ణి రక్షించొచ్చు. అందుకు లక్షలు కావాలి. నా వద్ద డబ్బు లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాలు కట్టవలసి రావడంతో కారు వాయిదాలు 2 కట్టలేదు. కారు పట్టుకుపోతామని బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. పైగా నా ఉద్యోగం ఊడేటట్లుంది" అంటూ బేలగా అన్నాడు కిరణ్. ఆమె నమ్మలేదు. కిరణ్కి కోపం వచ్చింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు కోపం వచ్చింది. అయినా గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా తన కోపాన్ని వ్యక్తం చేయలేకపోయేవాడు. ఫలితంగా లొంగిపోయేవాడు. కాని ఇప్పుడు ఆ బలహీనత నుంచి ఏదో జవం జీవం తోసుకొచ్చినట్లుగా, ఇంతవరకు గొంతులో అడ్డుపడుతూ తనని బలహీనపరిచిన అడ్డంకి తొలగిపోయినట్లుగా అనిపించింది. "నా వద్ద డబ్బు లేదు. కొడుకు కోసమైనా నీ వద్దనున్న మూటలోంచి డబ్బు తీయడం నీకిష్టం లేదు. పోనీ తమ్ముడి నేరాన్ని నా మీద వేసుకొని నేను జైలుకు పోయి తమ్ముణ్ణి రక్షించమంటావా?" మృదువుగానే అడిగాడు. అయితే ఆ మృదుత్వంలోనే ఏదో కాఠిన్యం, దృఢ సంకల్పం గోచరించి, నోటిలో వేలు పెడితే కొరకలేని కొడుకు ఇప్పుడు కటుక్కున కొరికేసినట్లు అనిపించి నిర్ఘాంతపోయింది శాంతమ్మ. కాసేపటికి తేరుకొని, "బాబాయిని అప్పడగచ్చు కదా" అంది. "కారు ఆయుధాలే తీర్చలేని పరిస్థితిలో కొత్త అప్పులు ఎలా తీర్చగలనమ్మా? పుట్టి బుద్ధెరిగిన తర్వాత జీవితంలో మొదటిసారి ధైర్యంగా మనసులోని మాట తల్లికి చెప్పాడు కిరణ్. అంతతో ఆగలేదు. అడ్డంకి తొలగిపోగానే గొట్టంలోంచి నీళ్లు ఎగజిమ్మినట్టుగా వెల్లుబికిన ఆత్మవిశ్వాసంతో, "తమ్ముడిని రక్షించే బాధ్యత నాదే కాని నీది కాదా అమ్మా? నా అంచనా ప్రకారం నీ వద్ద 30 లక్షలకు పైగా ఉండాలి. అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా ఏం చేసుకుంటావమ్మా ఆ డబ్బు? నా మీద కంటే తమ్ముడి మీద నీకు ప్రేమ ఎక్కువ కదా. పోనీ నేనే తమ్ముడి బదులుగా జైలుకు పోతాన్లే" అన్నాడు. దిగ్భ్రాంతిగా కొడుకు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది శాంతమ్మ. ఆమెకు ఆ క్షణంలో అర్థమైపోయింది కిరణ్ తన గుప్పెడు దాటిపోయాడని. ఇకపై వాడి ముందు తన ఎత్తులు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగు సాగవని. అంతే, చివాలును లేచి తునికి బయలుదేరింది డబ్బు తీసుకురావడానికి. "నా చేతకానితనంతో, నా నిర్లక్ష్యంతో నిన్ను మోడుగాను, మన జీవితాన్ని మరుభూమిగాను మార్చేసిన నన్ను క్షమించు తేజ. నా తప్పు తెలుసుకున్నాను. ఇకపై గట్టి నిర్ణయాలు తీసుకుంటాను. నీకు బాసటగా నిలబడతాను. నువ్వు కలల కన్న ఆదర్శ కుటుంబాన్ని సాకారం చేస్తాను" అన్నాడు కిరణ్ తన భార్యతో కొత్తగా బయటపడ్డ ఆత్మవిశ్వాసంతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.